everyone, this is Elizabeth. Hi, I'm Nagraj. This is Nagraj. Welcome to Ellis World. వెల్కమ్ టు ఇలీస్ వరల్డ్. చెప్పండి మేడం. అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. అదేనండి, హ్యాపీ ఎన్వైరన్మెంట్ డే. అందరికీ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. ఇప్పుడు మనం ప్రకృతి గురించి కొంచెం మాట్లాడుకుంటూ ఈ వీడియోని కొంచెం చిన్న వీడియో, మా ఒపీనియన్స్ కొన్ని చెప్తాం మీకు. మన ఇంట్లో ఏసీ ఉందా? లేదు, ఏసీ లేదు. మేము ఏసీ కూడా వాడమండి. అంటే న్యాచురల్గా లైఫ్ లీడ్ చేయాలనేది మా ఉద్దేశం అన్నమాట. మా పాప ఏసీ కొండను కూడా ఇష్టపడదు. రీసెంట్గా నేను ఏమన్నానంటే, ఐషు ఫ్లవర్ ప్లాంట్స్కి నేను ఇంకా డిఏపి వాడేస్తాను, అందరూ వాడుతున్నారు, అదేం మనం తినే ఐటెం కాదు కదా అన్నాను. అయితే నువ్వు మళ్ళీ న్యాచురల్లో అన్ని పండించాలని అంటూ, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ, అయితే నువ్వు ఓడిపోయావని ఒప్పేసుకో మమ్మీ అనింది. అమ్మో, ఓడిపోయావన్నా? నేను ఓడిపోయినని ఒప్పుకోను అన్నాను. ఎందుకు ఐషు, మనం అది ఏమి తినేది కాదు కదా అంటే, ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే చెప్పాలా, వాటర్ లిల్లీలో వాటర్ ఉంటుంది కదా టబ్లో, ఆ వాటర్ ఆ తర్వాత ఏం చేస్తావు, ఎప్పుడప్పుడు మార్చినప్పుడు అది భూమిలోనే పోస్తావు కదా. ఇప్పుడు ఈ మొక్కల్లో పెడతావు డిఏపిని, ఎందులో, ఫ్లవర్ ప్లాంట్స్లో. ఆ సాయిల్ ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో పెడతావు కదా. అప్పుడు ఏమైంది, ఖరాబ్ అయిందా లేదా నీ వల్ల ప్రకృతి పాడైపోయిందా లేదా, భూమి ఖరాబ్ అయిందా లేదా అని నాకు పెద్ద లెక్చర్ ఇచ్చిందన్నమాట. ఇంకా నేను అన్నాను, ఇంకెప్పుడు అసలు ఇప్పుడు దాకా డిఏపి అలా షాపు దగ్గర ముందర నుంచి వెళ్ళాను కానీ కొనలేదు. అయితే కొనను ఐషు, నువ్వు చెప్పినట్టే మొత్తం సెర్చ్ చేస్తే ఒక ఎగ్దమ్ క్లాస్ ఫెర్టిలైజర్ దొరికింది. అది నేను ఇప్పుడు సస్పెన్స్ మాట, ఎప్పుడొకప్పుడు నేను చేసి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అంతలాగా ప్రకృతితో మమేకమై జీవించాలనుకునేటువంటి కుటుంబం నాది. నేను కొంచెం ముందర ఏవైనా కొంచెం అలాంటి కెమికల్ దానికి వెళ్దాం అనుకున్న ఫ్లవర్స్ విషయంలో మా పాప అసలు వెళ్ళనివ్వదు. అలాగే ప్లాస్టిక్ ఎక్కువ వాడనివ్వదు. మనం రోడ్డు మీద ఏమైనా కొనుక్కున్నా కానీ అక్కడ అందరూ పడేశారు కదా, చెత్త కుప్ప ఉంది, నేను కూడా పడేస్తానంటే, నువ్వు ఒక్కదానివే మారచ్చు కదా, నిన్ను బట్టి అనేక మంది మారుతారు, ఇంటి దాకా తీసుకురా అని చేతితో పట్టుకుని ఇంటి దాకా తెప్పిస్తుంది. తెచ్చిన తర్వాత డస్ట్బిన్లో వేయాలన్నమాట. అలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ అమ్మాయి పాటిస్తుంది. ఆ అమ్మాయి పాటించడంతో పాటు మమ్మల్ని కూడా పాటించేలా చేస్తుంది. ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. అలాంటి అమ్మాయి నాకు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూడండి, మనం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూసాం కదా, ఎన్ని ఫ్యాక్టరీస్, ఎన్ని వ్యర్థాలని విడుదల చేస్తూ ఉంటే భూమి అంతా సర్వనాశనం అయిపోయింది. అలాగే రైతులు కూడా ఈ డిఏపీలు, యూరియాలు వాడడం వల్ల పంట ఎక్కువ దిగుబడి రావాలని మనుషులు ప్రాణాలతో చెలగాటాలు అయిపోయి హాస్పిటల్ పరిశ్రమ అన్నిటికన్నా బాగా అభివృద్ధి చెందిందండి. బాగా అంటే హాస్పిటల్ అంటే వైద్య రంగం అనేది ఒక పరిశ్రమ కింద మారిపోయింది. చక్కగా లాభాల బాటలో నడుస్తుంది. సో మనము ఏం చేయాలంటే, రోగాల బారిన పడకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అదేవిధంగా నాకు కొంచెం అవకాశం ఉంటే మటుకు కొంచెం అంటే ఎక్కువ భూమి ఉన్న చోట చిన్న ఇల్లు కట్టుకుని, అది కూడా తాటాకులు ఇల్లు అయితే నాకు చాలా ఇష్టము. ఆ టైపు హట్ లాంటిది కట్టుకుని, మట్టి పొయ్యి పెట్టుకుని, కట్టెల మీద వండుకుని అలా తినాలి. ఒక బావి ఉండాలి, అలాగే ఒక ఆవు ఉండాలి. అట్లాంటి కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి. అవి ఫ్యూచర్లో దేవుడు చల్లగా చూసి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటాను నా లైఫ్లో. మరి మా రాజుగారు ఏమంటారు, 2-3 మాటల్లో ఆయనది కూడా విందాం. నాగరాజు గారు, ప్రకృతిని ఎలా కాపాడాలనుకుంటారు మీరు? అందరూ మొక్కలు బాగా పెంచాలి, ఆర్గానిక్ తినాలి, ఆర్గానిక్ మన ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు, అండ్ పెస్టిసైడ్ ఎక్కువ వాడకూడదు. ఆర్గానిక్ గా పెంచాలి, మంచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అంతేనా? అశోక్ చెప్పాడు కదా, అశోక్ చక్రవర్తి ఆయనే చెప్పారు, పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు మొక్కలు నాటండి అని. కానీ మన హైదరాబాద్, తెలంగాణ బాగానే మాట్లాడుతుంది, బాగానే మొక్కలు వేసారు. మొక్కలు ఎస్పెషల్లీ మన ఏరియా మటుకు చాలా సంతోషంగా, ఎంత గ్రీనరీ ఎంత బాగుంటది కదా. అదండి, మరి అయితే మీరు కూడా మీ ఒపీనియన్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా మంచిగా ఏ విధంగా చేయొచ్చు అనేవి. అదేవిధంగా మీరు మొక్కలు పెంచడం వల్ల ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారో అది కూడా తెలియచేయండి. ఎందుకంటే మనం ఈ మొక్కలతో మమేకమై ఉండడం వల్ల
ఎన్నో సంతోషాలు మనం అనుభవిస్తున్నాం. బటర్ఫ్లైలు వస్తున్నాయి చూడండి, ఎంత బాగా వచ్చిందో బటర్ఫ్లై, నాకు ఎంత ఆనందమో. పక్షులు వస్తున్నాయి, చెప్పలేనంత ఆనందం ఇదంతా కూడా. ఇది ప్రకృతి మనకి ప్రసాదించింది. నన్ను అందరూ అడుగుతారు మీ ఎనర్జీ లెవెల్స్కి కారణం ఏంటంటే ఇలాంటిదేనండి. లోపల మడుగు నేను ఎవరి మీద ఎలాంటి కుళ్ళు పెట్టుకోను. అంటే మనుషులతో తేడాలు రావంటే అప్పుడప్పుడు వస్తాయి మనుషులు కాబట్టి, కానీ నేను అవేవి మనసులో ఉంచుకోనండి. ఎప్పటికప్పుడు వదిలేస్తాను. తప్పు నాది కాకపోయినా సరే సారీ చెప్పడానికి ముందరికి వెళ్ళిపోతాను దేవుడి కృపను బట్టి. అందుకని నేను సంతోషంగా ఉంటాను. నాకు లోపల ఏమీ ఉండదండి, ఎవరి మీద ఏమీ ఉండదు. వీలైనంతగా ఇతరులు మనం మంచి మనసుతో ప్రేమించాలి అంతే, అదొకటే అంతే. క్షమించాలి అంతే. దాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉంటాను. హ్యాపీగా నిద్రపోతా మంచిగా. చూసారుగా మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు ఇంకా అంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాటింగ్ సాయిల్ ఎలాగా, కంటైనర్స్ ఎలాగో కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అన్నీ మ్యాక్స్ ఎవ్రీ రోజు 4 o'clockకి పెట్టడానికి ట్రై చేస్తానండి. మీకు ఎలానా పలానా వీడియో కావాలన్నా కూడా అడగండి. ఒకటి స్టార్ ఫ్రూట్ గురించి చెప్పమని చెప్పారు. స్టార్ ఫ్రూట్కి ఫ్లవరింగ్ ఎలా రావాలి, ఫ్లవరింగ్ ఎలా నిలబడాలి అన్నది తప్పకుండా నేను చెప్తానండి. ఒక వీడియోలో ప్రాక్టికల్గా చూపిస్తాను ఏం చేయాలనేది. సో మరి చిన్న వీడియో ఈరోజు మీ అందరికి విషెస్ చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. వన్స్ అగైన్ హ్యాపీ ఎన్వైరన్మెంట్ డే, పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ. బాయ్. మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు.